అందరూ వల్లనే పందులపూడి గ్రామానికి సేవకు వెళ్ళారు. ఎవరికి తెలిసిందే నాకన్నా. మరి అక్కడ సేవ ప్రారంభించిన నాటి నుండి కూడా ఆత్మీయ తండ్రి ఆనందరావు గారు మా తల్లిదండ్రులతో ఉండి సంఘాన్ని బలపరిచి మన ఆర్థికంగా అన్ని విషయాల్లో కూడా మా కుటుంబ పక్షాన నిలబడి మాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. మరి మా నాన్నగారు 2006లో చనిపోయినప్పుడు ఆనాటి నుండి కూడా కరోనా వచ్చే వరకు 2019 వరకు కూడా అయ్యగారే ప్రభు బల్ల ఇవ్వడానికి వచ్చేవారు. మరి ప్రభుదాసాన్ని తీసుకొచ్చేవాళ్ళు ఆటోలో. ప్రతి నెల కూడా కొందరుపాటు వచ్చి మా సంఘాన్ని మా కుటుంబాన్ని ఎంతో బలపరిచి ఈ రోజున కొందరుపాడు గ్రామంలో మా సంఘం ఎలా ఉందంటే అయ్యగారి యొక్క సహకారం, అయ్యగారి ప్రార్థన అన్ని విషయాల్లో మమ్మల్ని నిలబెట్టారు. దానికి నిస్సందేహంగా మేము దాని గురించి సాక్ష్యం ఇవ్వగలం. ప్రతి విషయంలో నిజంగా అలాంటి ఆత్మీయ తండ్రి మాకు దొరకడం దేవుని కృప. మీటింగ్స్ టైంలో 3 దినాలు పొద్దున్నే వచ్చి రాత్రి మీటింగ్ అంతా అయిపోయి చూసుకుని మళ్ళా ఎంత లేట్ అయినా ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఇక్కడ నుండి పాలు తీసుకొచ్చేవాళ్ళు, ఇక్కడ నుంచి ఈ కూలింగ్ వాటర్ తీసుకొచ్చేవాళ్ళు. మరి మా అమ్మగారికి మాకు ఎంతో సహకారిగా సపోర్ట్ చేసి మమ్మల్ని ఎంతో ధైర్యపరిచి మరి మేము వాస్తవంగా మా ఇంట్లో ఏ కార్యం జరిగినా మీటింగ్స్ అయినా మా కోళ్ళ పెళ్ళిళ్ళు అయినా కూడా అయ్యగారినే మేము ముందు పెట్టుకుని మా అమ్మగారు అయ్యగారి ద్వారానే మరి అట్లాగా మేము జరిగించాము. ఇప్పటికీ మా సంఘంలో కానీ మా కుటుంబంలో కానీ ఆనందరావు గారిని జ్ఞాపకం చేసుకునే సందర్భం ఏదీ లేదు. ఎందుకంటే అయ్యగారు అంత ఇదిగా మా పక్షాన ఉండి మమ్మల్ని ఎంతో ధైర్యపరిచారు, బలపరిచారు. ప్రభు వల్ల ఇవ్వడానికి వచ్చినప్పుడు ఎంతో పరిశుద్ధాత్మతో అయ్యగారు వచ్చేవారు. ఆయన వస్తున్నప్పుడు నిజంగా ఆత్మ అభిషేకాన్ని మేము పొందుకున్నాం. మా కుటుంబం, మా సంఘస్థులు అయ్యగారికి మంచి వరాలు ప్రభు ఇచ్చారు. ఒకసారి నేను బాగా టైఫాయిడ్తో బాగా బలహీనం అయిపోయి ఉంటే అదొక ప్రభు వల్ల మా ఇంట్లో నేను కొడుకున్నా. ఇక్కడ ఆరునూరు పానకలరావు గారి దగ్గర చూపించుకున్నాను. బాగా భయంకరమైన స్థితిలో ఉంటే నా మంచం దగ్గరకు వచ్చి అయ్యగారు నా మీద చేసి ప్రారంభం చేశారు. ఇప్పటికీ నేను మర్చిపోను ఆయన అభిషేకం. వాస్తవంగా నేను బాగా భయంకరమైన బలహీన స్థితిలో నేను ఉన్నాను. అయ్యగారు నూనె రాసి నా మీద చేసి ప్రారంభం చేసినప్పుడు దేవుడు నాకు స్వస్థత ఇచ్చారు. హల్లెలూయా. ఎన్నో కార్యాలు, ఎన్నో మరి అనుభవాలు. మరి నేను చిన్నోడు అవ్వచ్చు కానీ ఆ అయ్యగారు నాకు అవగాహన ఉన్న కాడి నుండి కూడా అయ్యగారిని దేవుడు ఒక బలమైన సాధనంగా వాడుకున్నారని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. మరి మా సంఘమైనా మేమైనా అయ్యగారు చేసిన పునాదుల మీదే ఇప్పటికీ మేము నడుచుతున్నాం. ఆ ప్రార్థన కానీ, విజ్ఞాపన కానీ, అనుభవం కానీ తండ్రి నడిచిన విధానంలోనే మా సంఘాన్ని ఈరోజు కూడా మేము నడిపించుకున్నాం. మరి ఈ రోజున ఇంకో విషయం ఏంటంటే నేను మా మదన కొరకు ఆటో ఒకటి తీసుకున్నాను, పరిచయకి ఉపయోగపడేదని. మరి అయ్యగారికి ఆ రోజు చనిపోయేటువంటి సమయంలో నేను మా కొంతపాటు 3-4 యవనస్తులని తమ్ముడు విజయవాడ ఫోన్ చేశారు. అన్న మరి ఇట్లా తాతయ్య నేను హాస్పిటల్ తీసుకొస్తాను, ఆ పానకం గారి హాస్పిటల్ అంటే మేము వెళ్ళాము. ఆ రోజు మాకు ఉపవాస ప్రార్థన ఉంటే ముగించుకుని మేము కూడా వెళ్తే అప్పుడు తాతయ్యకి ఇంకా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయారు. ఇంకా దాదాపు ఒక అరగంట కాళ్ళు చేతులు అవన్నీ నొప్పి పొట్టబాబు కూడా ఉన్నారు. ఇంకా డాక్టర్ గారు అన్నారు, లేదు ఇంకా చనిపోయారు, తీసుకెళ్ళిపోండి అని అన్నారు. మరి అయ్యగారిని నా వాహనంలోనే తీసుకుని వచ్చే
కోసం నేను అనుకున్నాను ఆటో తీసుకున్నప్పుడు అంటే మా ఇంట్లో ఏం జరిగినా ఫోన్ చేస్తూ ఇక్కడికి వచ్చి మేము అయ్యగారితో ప్రార్థన చేయించుకునేవాళ్ళం. ఆటో తీసుకున్నప్పుడు నేను అయ్యగారికి చెప్పలేదు, ఫోన్ చేయించుకుంటే అప్పుడు ఆరోగ్యం బాగాలేదు. మరి ఆ చనిపోయిన రోజు నా ఆటోలోనే అయ్యగారిని తీసుకురావడానికి మరి ప్రభు నాకు సహాయం చేశారు. మరి ఆయన ద్వారా మేము ఎన్నో మేలు పొందుకున్నాం. దాని గురించి చెప్పడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈ రోజున ఆయన మూలంగానే మా కుటుంబం నిలబడిందని మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఆయన మూలంగానే మా సంఘం ఈ రీతిగా ఈ రోజు వరకు కూడా అలా కొనసాగుతుంది. ఆయన ప్రార్థనలు, ఆయన సహకారం. మరి ఇంకొక విషయం నేను చెప్పి ముగిస్తాను. అక్కడ మీటింగ్స్ జరుగుతున్నప్పుడు ప్రతి సంవత్సరం ఇక్కడ నుండే అయ్యారు మరి బాబాయ్లని కొంతమందిని తల్లులు కట్టించడానికి అయ్యగారు పంపించేవారు. ఎన్నో విషయాలు మా విషయంలో అయ్యగారు ద్వారా ప్రభు చేశారు. వారి కుటుంబానికి ఇప్పటికీ మేము రుణస్తులమే. విజయబాబు గారికి, వారి కుటుంబం రక్షామందులు, మరి కరుణాన బాబు తెలంగాణ, క్షమాకర బాబాయ్, వీళ్ళందరికీ కూడా వాస్తవంగా మేము రుణస్తున్నాం. మన రైతుగా ప్రభు వారిని పిలిచారు. పిలిచిందే నమ్మలేని వారు ఈరోజు మన మనిషి లేకపోయినప్పటికీ ఒక రోజున మహిమలో ఆయన చూడబోతున్నాం. ఆ నిరీక్షణ కలిగి ఒకరిని ఆదరించుకుంటూ మనం ముందుకు వెళ్ళడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక.